స్మాల్ అంటా ఉన్నాము. 10 కోట్ల దాకా మిషనరీ మీద ప్లాంట్ అండ్ మిషనరీ ఖర్చు చేసిన ఎంటర్ప్రైజెస్ను మనము మధ్య తరహా మీడియం ఎంటర్ప్రైజెస్ అని అంటా ఉన్నాం. ఇవన్నీ కలిపి దాదాపుగా రాష్ట్రంలో 97,000 ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. అన్నీ కలిపి దాదాపుగా రిక్రూట్మెంట్ కూడా వీళ్ళల్లో పనిచేస్తూ ఉన్న కార్మిక సోదరులు దాదాపుగా 10 లక్షల మంది వీటి మీద ఆధారపడి వీటిలో పనిచేస్తూ ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాలోనూ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా క్రియేట్ చేస్తూ ఉన్న వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే ప్రైవేట్ రంగంలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం ఏదైనా ఉంది అని అంటే జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ ఏదైనా ఉంది అని అంటే ఇది ఎంఎస్ఎంఈ సెగ్మెంటే. ఇటువంటి ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ను మనం కాపాడుకోలేకపోతే నిరుద్యోగం అన్నది విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనిపిస్తాయి అన్నది అందరికీ కూడా అర్థం కావాలి. స్పెషలీ మరీ ముఖ్యంగా కలెక్టర్లు వీళ్ళ మీద ప్రత్యేక ధ్యాస కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. హ్యాండ్ హోల్డ్ చేసి వీళ్ళకి ఏదైనా అవసరాలు ఏదైనా ఉంటే ఒక ప్రత్యేక అధికారిని జేసీ లెవెల్లో వన్ ఆఫ్ ద జేసీస్కి ప్రత్యేక బాధ్యతలు కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఉన్న 3 జేసీలలో ఒక జేసీ 3కి ఖచ్చితంగా ఈ బాధ్యతలు అప్పచెప్పమని చెప్పి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది కలెక్టర్స్ టు డూ సో. ఇక్కడ కూడా ఇండస్ట్రీ సెక్రటరీకి కూడా ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వమని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లను మనం ఈ ఎంటర్ప్రైజెస్ను మనం హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకున్న సమస్యలను పూర్తిగా మన సమస్యలుగా మనం భావించి వాళ్ళకు అన్ని రకాలుగా తోడుగా ఉంటే తప్ప ఇవి బ్రతికే పరిస్థితి కూడా లేదు. కాబట్టి దయచేసి అందరి కలెక్టర్లు కూడా వీటి మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ చూపమని చెప్పి కూడా కలెక్టర్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఈ రంగం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి మనందరికీ కూడా లాక్డౌన్లో ఇంకా ఎక్కువ కుదేలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టగలిగితేనే గ్రామ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఉన్న వ్యవసాయ రంగం మీద కాస్తో కూస్తో ఒత్తిడి తగ్గుతుంది. ఒకసారి గమనించినట్లయితే ఇటువంటి రంగానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద అంటే వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళతో పరిశ్రమలు పెట్టించి వీళ్లకు మనం పలాని రకంగా సహాయం చేస్తాము, పెట్టుబడులలో మీకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రూపంలో మీకు ఈ సహాయం చేస్తాము అని చెప్పి ఈ చిన్న వాళ్ళందరితో పరిశ్రమలు పెట్టించి ఆ పరిశ్రమలకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కన్నా ఇవ్వకపోతే ప్రభుత్వమే వీళ్ళు ఏ రకంగా నష్టపోతారో ఆర్థికంగా చితికిపోతారో అన్నదానికి మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలే నిదర్శనం. వీటిని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చెయ్యాలి అన్న ఆరాటంతో వీళ్ళ బాగోగుల గురించి ఆలోచన చేసి ఆర్థిక పరిస్థితులు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా కూడా కోవిడ్ సమయంలో ఇంకా అన్యాయమైన ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నా కూడా మాకున్న సమస్యల కన్నా మీకున్న సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని భావించి అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండే కార్యక్రమం చేయడానికి ముందడుగులు వేశాం.
ఇదే ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఈ పరిశ్రమలు ఏదైతే చిన్న చితక పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గతంలో ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఎగరగొట్టిన రాయితీలు ఎంత అని చూస్తే 2014-15కు సంబంధించిన రాయితీనే దాదాపుగా 43 కోట్లు ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి. 2015-16 సంవత్సరానికి సంబంధించి పారిశ్రామిక రాయితీ ఎగరగొట్టింది ఎంత అని చెప్పి చూస్తే దాదాపుగా 70 కోట్ల రూపాయలు. 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ చిన్న చితక పరిశ్రమలకు ఇవ్వవలసిన రాయితీ ఎగరగొట్టింది ఎంత ప్రభుత్వం అని చెప్పి చూస్తే 2016-17లో దాదాపుగా 195 కోట్ల రూపాయలు. 2017-18 సంవత్సరానికి చూస్తే ఎగరగొట్టిన పారిశ్రామిక రాయితీలు ఎంత అని చెప్పి చూస్తే 207 కోట్లు 2017-18 సంవత్సరానికి సంబంధించి. 2018-19 సంవత్సరంలో ఇటువంటి చిన్న చితక పరిశ్రమలకు ప్రభుత్వం ఎగరగొట్టిన రాయితీ ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 313 కోట్ల రూపాయలు తేలుతా ఉంది. అంటే మొత్తంగా 2014-15 నుంచి 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఎగరగొట్టిన బకాయిలు ఎంత అని చెప్పి చూస్తే ఎగరగొట్టి బకాయిలుగా పెట్టిన సొమ్ము ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 828 కోట్ల రూపాయలు పెండింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 828 కోట్ల రూపాయలకు 2019-20 సంవత్సరం అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20కి సంబంధించిన పారిశ్రామిక రాయితీలను కూడా కలిపి మొత్తంగా 905 కోట్ల రూపాయలు పూర్తిగా పూర్తిగా వీళ్ళకున్న మొత్తం బకాయిలన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సగం డబ్బు అంటే 450 కోట్ల రూపాయలు డబ్బును ఈరోజు ఆ పరిశ్రమలకు అందజేసే దానికోసం ఈరోజు సిద్ధమయ్యాం. మరో 450 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇన్స్టాల్మెంటు రేపు నెల 29వ తారీఖున అంటే జూన్ 29వ తారీఖున ఇవ్వడానికి దానికి కావలసిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం. మొత్తంగా సిస్టంలోకి దాదాపుగా 905 కోట్ల రూపాయలు ఈ పెండింగ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద ఈ చిన్న చితక పరిశ్రమలకు తోడుగా ఉండేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈ అవసరం ఈ డబ్బులు దాదాపుగా ఈ చిన్న చితక పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుందని వీళ్ళ మీద ఆధారపడ్డ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉన్న ప్రజలకు ఉద్యోగం చేసుకుంటా ఉన్న పిల్లలకు కూడా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఇదొకటే కాకుండా నిజంగానే ఈ చిన్న చితక పరిశ్రమలను వాటి కాళ్ళ మీద అది నిలబడేటట్టుగా చేయడం కోసం ఇంకా ఏం చేస్తే ఈ పరిశ్రమలు ఆ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని చెప్పి ఆలోచన చేసిన పిమ్మట వాళ్లకు ఈ కరోనా ఈ కోవిడ్ టైంలో పరిశ్రమలు పూర్తిగా కూడా మూత వేయాల్సిన పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకున్న ఇబ్బందులు ఇంకా తడిచి మోపడైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు తోడుగా ఉండేందుకు వాళ్ళకు కరెంటు ఛార్జీల విషయంలో ఏదైనా మనం సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి సలహా వచ్చింది. ఆ సలహా సూచన మేరకు ఈ 3 నెలలకు సంబంధించి అంటే వీళ్ళు కరెంటు వాడినా వాడకపోయినా కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ అన్నది కట్టవలసిన పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కూడా. అటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఎలాగూ వేరియబుల్ ఛార్జెస్ ఎలాగూ ఉండవు, ఎందుకంటే వాళ్ళు యూనిట్లు నడపడం లేదు కాబట్టి. ఇక ఫిక్స్డ్ ఛార్జెస్ ఎలాగూ కట్టాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఫిక్స్డ్ ఛార్జెస్ దాదాపుగా ఏప్రిల్ మాసం, మే మాసం, జూన్ మాసం అంటే వచ్చే నెలకు సంబంధించి కూడా ఇంకా ఇప్పుడు మొదలు పెడితే కూడా
ఇంకా వాళ్ళ ఎకానమీ ఇంకా స్టెబిలైజ్ కావడం కోసం, వాళ్ళకి ఇంకా కొంత తోడ్పాటుగా ఉండేదానికోసం ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలకు సంబంధించి 3 నెలలకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన ఫిక్స్డ్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో కరెంటుకి సంబంధించి మొత్తం 188 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా మాఫీ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే భరించే దానికోసం అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పి కూడా ప్రతి చిన్న చితకకు సంబంధించిన ప్రతి ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ప్రతి పరిశ్రమకు కూడా ఇది భరోసా కల్పించడం కోసం చెప్తా ఉన్న మాటలు. దీనివల్ల దాదాపుగా ఈ 97,428 పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో చిన్న ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం అంటే చిన్న చితక ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడ్డ దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ చేస్తూ ఉన్న కార్యక్రమం. ఈ రెండే కాక ఇంకా ఏం చేస్తే ఈ చిన్న చితక ఈ పరిశ్రమలు ఇంకా మేలు చేయగలుగుతాము అని చెప్పి ఆలోచనలు తీసుకున్న పిమ్మట వాళ్ళందరికీ కూడా పరిశ్రమలు ఇబ్బందులకర పరిస్థితిలో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఆదుకునే దానికోసం ఏదైనా వర్కింగ్ క్యాపిటల్లో మనం ఏదైనా సహాయం చేయగలిగితే, ఏదైనా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు తక్కువ వడ్డీకి వీళ్ళకి ఏదైనా ఇప్పించగలిగే పరిస్థితి ఏదైనా ఉంటే ఆ ఇప్పించినందువలన వాళ్ళకు కూడా పరిశ్రమలు మళ్ళీ రీస్టార్ట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అని చెప్పిన పిమ్మట ఆ సూచనను కూడా స్వీకరిస్తూ వాళ్ళకు మంచి చేసే దానికోసం, ఈ చిన్న చితక పరిశ్రమల కోసం మంచి చేసే దానికోసం 200 కోట్ల రూపాయలతో ఒక కార్పస్ నిధిని క్రియేట్ చేసి ప్రతి పరిశ్రమకు 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా తక్కువ వడ్డీకి అంటే 6% నుంచి 8% వడ్డీ లోపే వీళ్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వమే దగ్గరుండి చేస్తూ ఉంది అని చెప్పి కూడా ఈ పరిశ్రమలకు భరోసా ఇచ్చే మాటలుగా చెప్పదలుచుకున్నా. ఈ రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ రుణాల మీద 6 నెలల పాటు మారటోరియం ఉంటుంది, ఏమీ కట్టాల్సిన పని లేదు. ఆ తర్వాత 6 నెలల తర్వాత 3 సంవత్సరాలలో తక్కువ వడ్డీతో ఈ రుణాలు తిరిగి చెల్లించవచ్చని చెప్పి కూడా ఈ చిన్న పరిశ్రమలకు అన్నిటికీ కూడా చెప్పదలుచుకున్నా. ఇదొకటే కాకుండా, ఇవే కాకుండా, ఈ 3 కాకుండా ఇంకా ఏం చేయగలిగితే వీటిని రక్షించుకోగలుగుతాము, ఇంకా ఏం చేయగలిగితే వీళ్ళకు తోడుగా ఉండగలుగుతాము అని చెప్పి ఆలోచనలు చేసినప్పుడు వచ్చిన సలహాల మేరకు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇంకా వీళ్ళకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వానికి ఏటా ఈ చిన్న పరిశ్రమల ద్వారా దాదాపుగా ప్రభుత్వం 360 రకాల వస్తువులు, ఇతర సామగ్రి ఇటువంటి చిన్న పరిశ్రమల దగ్గర నుంచి కొనుగోలు చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇటువంటి ఈ 360 రకాల ఇటువంటి చిన్న వస్తువులు ఏదైతే ఇటువంటి చిన్న వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో వాటిలో 25% సూక్ష్మ చిన్న అంటే ఎంఎస్సి ఈ పరిశ్రమల నుంచే ఖచ్చితంగా 25% కొనుగోలు చేసేట్టుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఉత్తర్వులు ఆదేశించింది. ఇటువంటి పరిశ్రమల దగ్గర నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి, వీళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి ఒక 25% మేర ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలని చెప్పి ఆ మేరకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా వీటిలో కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏదైతే ఈ ఎంఎస్సీలు ఉంటాయో అంటే సూక్ష్మ అండ్ చిన్న తరహా పరిశ్రమలు ఏదైతే ఉంటాయో ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అందులో 4% ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. ఒక 3% ఎక్కడైతే మహిళలు నడుపుతూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా
3% అన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచే సేకరించాలి అని చెప్పి కూడా ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇదొకటే కాకుండా వీళ్ళను ఆదుకునే దానికోసం ప్రభుత్వం ఎక్కడైనా వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తే వీళ్ళు ఎటువంటి అవస్థలు కూడా పడకుండా ఉండేందుకు వీళ్ళ పేమెంట్స్ ఏదైతే ఉంటాయో, వీళ్ళ బిల్లులు ఏదైతే ఉంటాయో వాటిని 45 రోజుల లోపలనే ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. సో ఇటువంటి కొన్ని రాష్ట్రం పరిధిలో ఎక్కడెక్కడైతే మేలు చేయగలుగుతామో రాష్ట్రం పరిధిలో ఉన్న ప్రతి అంశము కూడా పరిగణలోకి తీసుకొని వీళ్లకు తోడుగా ఉండేందుకు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కానీ ఒకవైపున ఇవన్నీ చేయడమే కాకుండా మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ది కలెక్టర్స్ ఈస్ ఖచ్చితంగా ఒక జేసీని ఈ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్కు తోడుగా నిలిచేందుకు ఖచ్చితంగా ఒక జేసీకి బాధ్యతలు అప్పచెప్పండి. వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మానవతా దృక్పథంతో అడుగులు ముందుకు వేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం హెస్ గాట్ అ హ్యూమన్ ఫేస్ అన్నది ఎప్పుడు మర్చిపోవద్దండి. ప్రభుత్వం వీళ్ళకు తోడుగా నిలబడేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉందనేది గుర్తుపెట్టుకోండి. వెంటనే ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యం మంచి ఆఫీసర్ ఉన్నాడు, కరికాల వల్లవన్ కూడా మంచి ఆఫీసరు, వీళ్ళిద్దరితో పాటు ఒక మంచి మంత్రి కూడా ఉన్నాడు, గౌతమ్ రెడ్డిని కూడా ఒక యంగ్స్టరు మంచి మంత్రి, తాను కూడా పరిశ్రమలు పెట్టినవాడే కాబట్టి తనకు పరిశ్రమలు పెడితే వచ్చే లాభాలు నష్టాల మీద తనకు అవగాహన కూడా ఉంది. కాబట్టి ముగ్గురు కూడా వెరీ ప్రొయాక్టివ్ పీపుల్. సీఎం ఆఫీస్ నుంచి సాలమన్ కూడా దీనికి పూర్తిగా బాధ్యతగా తీసుకోమని చెప్పి కూడా సాలమన్కు కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. కాబట్టి అందరం కూడా వీళ్ళను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామనేది గుర్తుపెట్టుకోమని చెప్పి కలెక్టర్లు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. సో ఎనీబడి హ్యాస్ ఎనీ ప్రాబ్లం, హ్యాండ్ హోల్డ్ దమ్. వాళ్ళను మనం హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళ ప్రతి అవసరం కూడా తీర్చే విధంగా మనం అడుగులు ముందుకు వేయాలని చెప్పి ప్రతి కలెక్టర్కు నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ పరిశ్రమల్లో కూడా ఒక విచిత్రమైన సిచ్యువేషన్లో కూడా మనం ఇవాళ ఎదుర్కొంటా ఉన్నాం. దాదాపుగా మా లెక్కల ప్రకారము పరిశ్రమలు ఉన్నాయి, దాదాపుగా 2 లక్షల పైచిలుకు మంది, నా లెక్కల ప్రకారం ఎంత 2,80,000 అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. దాదాపుగా 2,80,000 మంది మైగ్రెంట్స్ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రానికి దాదాపుగా 1,30,000 మంది వచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి వేరే రాష్ట్రాల నుంచి. అంటే విచిత్రమైన పరిస్థితి ఏమిటి అని అంటే మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లోనే దాదాపుగా 2,80,000 మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి కనపడతా ఉంది. మరి ఇటువంటి ఒక విచిత్రమైన సిచ్యువేషన్ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నేను కలెక్టర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటి అని అంటే దయచేసి ఈ ప్రతి ఇండస్ట్రీస్తోనూ మీరు జేసీని పెట్టి మానిటర్ చేసేటప్పుడు కొన్ని మీరు ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. ఈ ఎంఎస్ఎంఈలే కాదు, మీ జిల్లాలో ఉన్న మిగతా ఇండస్ట్రీస్ కూడా పెద్దవి కానీ చిన్నవి కానీ మిగతా ఇండస్ట్రీస్లో కూడా మీరు ఒక స్కిల్ గ్యాప్ స్టడీస్ చేయండి. రిక్వైర్మెంట్ ఏంది, రిక్వైర్మెంట్ ఏంది, స్కిల్ గ్యాప్ ఏమిటి, ఆ రిక్వైర్మెంట్కి సంబంధించి ఇండస్ట్రీ పరిశ్రమకు కావాల్సిన ఉద్యోగాల్లో ఆ రిక్వైర్మెంట్ ఏమిటి, ఆ రిక్వైర్మెంట్లో స్కిల్ గ్యాప్ ఏమిటి. అంటే ఐటీఐ చదివినోడు మనకు వాళ్ళకి కావాలన్నా, డిప్లొమా చదివినోడు వాళ్ళకి కావాలన్నా, ఇంజనీర్లు చదివినోడు వాళ్ళకి కావాలన్నా, స్కిల్ గ్యాప్ ఏమిటి అనేది అసెస్ చేయండి. ఆ అసెస్ చేసిన తర్వాత వాళ్ళను మనం లోకల్గా ఇక్కడి నుంచి మనమంతట మనమే మన గ్రామాలలో ఉన్న గ్రామ వాలంటీర్స్ను ఉపయోగించుకోండి, గ్రామ సెక్రటేరియట్లను ఉపయోగించుకొని ఆ స్కిల్స్ ఏ గ్రామంలో ఎక్కడున్నాయో చూసుకొని వాళ్ళల్లో ఎవరైనా ఇక్కడ పనిచేస్తారేమో అడగండి. అడిగిన తర్వాత వాళ్ళను రీప్లేస్ చేసే కార్యక్రమం, స్కిల్ గ్యాప్ను రీప్లేస్ చేసే కార్యక్రమం
చేయగలుగుతామో ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. 75% లోకల్ రిజర్వేషన్స్ మనం ఎన్ఫోర్స్ చేయాల్సిన కార్యక్రమం ఉంది. 75% ఖచ్చితంగా ప్రతి పరిశ్రమలోనూ మన వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళను ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చాం. ఇది అమల్లో కూడా మనం ఏం చేయాలి అన్నది 4 అడుగులు ముందుకు వేయాలి. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను తయారు చేయమని చెప్పి ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని 25 చోట్ల 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ని తీసుకొని రమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో పరిశ్రమల శాఖ దీని మీద కుస్తీ పడతా ఉంది. బహుశా ఇన్ ద నెక్స్ట్ 2-3 నెలల్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి పార్లమెంట్కు ఒకటి వస్తుంది. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే మన పిల్లలు ఎవరైతే ఉంటారో, ఈ రకరకాల కాలేజీల్లో ఎవరైతే చదివింటారో వీళ్ళ స్కిల్స్ను కొంచెం మనము పదును పట్టించి కొంచెం వీళ్లకు స్కిల్ డెవలప్మెంట్ను కొంచెం ఇంప్రూవ్ చేసి పరిశ్రమలకు ఏదైతే కావాలనో ఆ స్కిల్స్ను మన వాళ్ళల్లో మనం ట్రైనింగ్ ఇప్పించి ఆ మేరకు వీళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి వీళ్ళని తీసుకొని పోయి మనం ఆ పరిశ్రమలకు ఆఫర్ చేస్తే పరిశ్రమలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడే పరిస్థితి కూడా ఉంటుందన్నది కలెక్టర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కలెక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ మనం ప్రత్యేకంగా పెట్టి ఆ జేసీని కొంచెం వీటి మీద ఎక్కువ ధ్యాస కూడా పెట్టమని అడుగుతా ఉన్నా. పరిశ్రమలను ఒకవైపున హ్యాండ్ హోల్డ్ చేయాలి, వాళ్ళకి ఏదైనా తోడుగా ఉండే కార్యక్రమం ప్రతి అంశంలోనూ వాళ్ళ అవసరాలు ఏంది అని చెప్పి తెలుసుకొని ఆ అవసరం తెలుసుకున్న తర్వాత వాటిని మీద స్పందించకుండా ఉండకుండా వాటిని ఎలా తీర్చాలి అని చెప్పి ఏకంగా సోలమన్ను ఉపయోగించుకోండి. సీఎం ఆఫీస్లో సుబ్రహ్మణ్యం ఇండస్ట్రీస్ సైడ్ నుంచి ఆయన ఉన్నాడు, కరికాల వల్లవన్న ఉన్నాడు, అందరం కూడా ఉన్నాం కాబట్టి ఉపయోగపడతాం. వాళ్ళని ఉపయోగించి అవన్నీ సార్ట్అవుట్ చేద్దాం. సార్ట్అవుట్ ఒకవైపు చేసిన తర్వాత వాళ్ళ ఆ ఇండస్ట్రీస్లో ఎక్కడైతే స్కిల్స్ కావాలనో చిన్న చితక నుంచి పెద్ద ఇండస్ట్రీస్ దాకా ప్రతి చోట కూడా వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంటు ఆ స్కిల్ గ్యాప్ను పూడ్చడం కోసం మన పిల్లలతో ఎలా పూడ్చాలి అన్న దాని మీద ఒక ప్రణాళిక చేసి ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేయడం, ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ పరిశ్రమల్లో పెట్టడం. ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక కార్యక్రమం కింద కలెక్టర్లందరూ కూడా ధ్యాస పెట్టి చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. దీనివల్ల మనం ఇచ్చే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ మనం చూపించే ఈ ప్రోయాక్టివ్గా ఉండడం వల్ల వచ్చే ఈ ప్రోయాక్టివ్ చర్యల వల్ల కానీ పరిశ్రమలకు ఇంకా మేలు జరగాలని, వీటి వల్ల వాళ్ళకి ఇంకా మంచి జరగాలని దేవుడి ఆశీస్సులతో ఖచ్చితంగా వీళ్ళకు మంచి రోజులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఇంకా మీరేమైనా మాట్లాడితే ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వాంట్ టు టాక్ నేను వింటాను. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఐ నీడ్ టు ఆన్సర్ ఐ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌతమ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గౌతమ్ కూడా ఏదో 2 మాటలు మాట్లాడతారు. లేదు సార్, మీరు ఇప్పుడు అనుమతిస్తే విశాఖపట్నం నుంచి మన ఆంటర్‌ప్రెన్యూర్స్ మాట్లాడతారంట. విశాఖపట్నం కలెక్టర్. ఎనీబడి వాంట్స్ టు టాక్? విశాఖపట్నం కలెక్టర్. గుడ్. Sir, good afternoon, sir. Yeah, good afternoon, Vinay. I see you, Vinay. Yes, sir. Sir, firstly, sir, we thank the Honorable CM, sir, for this comprehensive, very path-breaking and much-needed restart package announced for the industry, sir. In fact, this has led to widespread appreciation from all the industry bodies in Vizag also, sir. Coming to briefly about the package in Vizag, I'll first take a minute to brief you, sir. JC3 would be strengthened, sir. In fact, the subject has been assigned to JC3 only, so we will strengthen the institution of JC3 on all the points that you have suggested. Then, and so far as the pending incentives is concerned, sir, the Vizag would be getting about 54 crores in both the phases put together. Today we would be getting nearly 28 crores, sir. Waiver of the fixed and demand charges, sir, nearly 10,000 MSMEs would benefit in Vizag, sir. So that is a huge number, sir. From April to June, these charges would instantly benefit all the 10,000 MSMEs, sir. Working capital loans, sir, we anticipate roughly about 6,500 MSMEs to benefit
from the 2 to 6 lakhs that you have announced, sir, we would be actively pursuing with the State Finance Corporation and ensuring that maximum MSMEs get this benefit, sir. Then coming to the preferential market access, sir, we have a huge local body, GDMC is with us. We will also be procuring a lot of things, sir, which MSMEs manufacture. So Vizaglo, we will try to tie up as much procurement, government procurement to MSMEs as possible, with special focus on SC, ST and women MSME entrepreneurs, sir. For the deferment of large and mega industries that you have announced, sir, the waiver, it would benefit 140 large and mega industries, sir. And ఎంఎస్ఎంఈల బకాయిలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 450 కోట్లు విడుదల చేశారు ఏపీ ప్రభుత్వం నుంచి. అయితే ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలంటూ కలెక్టర్లకు సూచించారు జగన్. చిన్న బ్రేక్.